రామోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. సో గత 4-5 రోజుల నుంచి చర్చలు ఇంకా తీవ్రతరమయ్యాయి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుస్తున్నటువంటి రిజల్ట్స్ ఆల్మోస్ట్ డిక్లరేషన్లో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఇందులో చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు? ఒకవేళ షిండేనే కంటిన్యూ చేస్తారా, లేదు బీజేపీ ఎక్కువ స్థానంలో గెలిచింది కాబట్టి మళ్ళీ ఫడ్నవీస్కి ఇస్తారా, లేదు వీళ్ళిద్దరి మధ్యలో పొత్తు కలిపింది నేనే అని చెప్పేసి మళ్ళీ అజిత్ పవార్ ఎంట్రీ ఏమైనా ఉండబోతుందా? చాలా మంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ క్వశ్చన్ మార్క్స్ కి అధిష్టానం ఎట్లాంటి క్లారిటీ ఇస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, విజయ్ గారు, మరి వెంకట్ గారు, ఇతర మిత్రులు నమస్కారం. ఐనిస్ ప్రేక్షకులు కూడా మననే మాట్లాడుకున్నాం శ్రీకాంత్ గారు, మనం ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎగ్జాక్ట్ పోల్స్ కావాలి. నేను మాత్రం ఒక మాట చెప్పాను అన్నాడు. ఎందుకంటే 120 దాటుతుండొచ్చు బీజేపీ ఈసారి విషమ పరీక్ష బీజేపీకి. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ కాడి ప్రకటించలేకపోయింది. మేము అవసరమైతే మళ్ళీ షిండేనే చేస్తామని ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోవచ్చు, లేకపోతే ఎక్కడ బహిరంగంగా పెద్దగా చెప్పకపోవచ్చు, కానీ బీజేపీ అన్న మాట ఏంటంటే షిండేనే మళ్ళీ ముఖ్యమంత్రి అనే మాట అన్నారు. అంటే మీకు ముఖ్యమంత్రి లేరు, మీ అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించినప్పుడు మీ అభ్యర్థి ఎవరు అని వాళ్ళు ప్రశ్నిస్తే షిండే ముఖ్యమంత్రి కానీ సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. అది నాలిక సందులో ముళ్ళు తిన్నట్టు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక విషయ పరీక్ష అంటున్నాను. 120 దాటితే నేను అన్నాను ఆనాడు. అట్లాగే వరుసగా చూస్తే ఏ ఎన్నిక ఇంకో ఎన్నికకు ప్రత్యామ్నాయం కాదు, అది కూడా కాదని చెప్తాను. గతంలో మనకు 120 సీట్లు 2014లో వచ్చినాయి బీజేపీకి ఒంటరిగా. 105 సీట్లు వచ్చినాయి. పోయినసారి షిండేకి ముఖ్యమంత్రి ఎదురవడానికి ప్రధాన కారణం 105 సీట్లే ఉన్నాయి వీళ్ళకి మొన్న వచ్చినప్పుడు. కానీ ఒకవేళ 120 దాటింది అనుకోండి, అన్ని అంచనాలకు మించి అంటున్నాను. అన్ని అంచనాలకు మించి అంటే మొత్తం మన మహాయతి కూటమికి ఒకసారి చూడండి మీరు, మాక్సిమం అన్ని సర్వేలు 170, 180, 180లో వాళ్ళే ఏ సర్వే కూడా. అటువంటిది 2015లో లీడ్ ఉన్నారు. సరే బాగా తక్కువ అవుతుండొచ్చు, 160, 170 అయితే గ్యారెంటీ వస్తాయి అనుకుంటున్నాం. ఈ 160, 170లో ప్రధాన పార్టీగా బీజేపీ ఉంటే విజయ్ గారి ప్రశ్న నేను కూడా అదే అడుగుతున్నాను బీజేపీని. రేపు పొద్దున ఆనాడు 105 ఉన్నప్పుడేమో మనం ప్రభుత్వం రావాలి ఏదైనా సరే ఎవరైతే ఏంటని చెప్పి అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ అంతకుముందు దాకా ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న వాడిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒప్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీలో క్రమశిక్షణ ఉంటది. దాంతో పాటు ఫడ్నవీస్ కూడా ఎక్కువ ఓట్లకు వర్గాలకు ప్రతినిధి వహించే కులం కాదైంది. దాని ద్వారా కూడా ఆయన ఒప్పుకున్నారు. అంటే బీజేపీలో ఒక క్రమశిక్షణ ఉన్నది కనుక ఒప్పుకున్నారు. ఇవాళ ఈ బీజేపీ కనుక 120, 130 సీట్లు సొంతంగా వచ్చినాయి అనుకోండి, ఈ క్రమశిక్షణ కూడా ఉల్లంఘన జరుగుతుంది. ఎందుకంటే మేము ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఒప్పందాన్ని లేకపోతే లోపాయకర ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించాల్సిన అవసరం వస్తుంది. ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టు నిజమే. ఎందుకంటే శరద్ పవార్ నమ్మదగ్గ వ్యక్తి కాదు. శరద్ పవార్ చీలిపోయిన తర్వాత కూడా అజిత్ పవార్ శరద్ పవార్ ఆశీస్సులు కోరిండు కదా. శరద్ పవార్ అజిత్ పవార్ ఒకటే కదా అప్పుడు కూడా కదా, వేరువేరుగా ఉన్నారు. అందుకే 2 పార్టీలు 4 చేశారు, ప్రాంతీయ పార్టీలు చీల్చారు. ఎన్సీపీ ప్రాంతీయ పార్టీ ఏం కాదు. ఈ మధ్యన సిపిఐ లాగా ఇది కూడా పడిపోయింది అంతే తప్ప మహారాష్ట్రకి పరిమితం కావాల్సి వచ్చింది. ఒకనాటి కాలంలో 8 జాతీయ పార్టీల్లో నేషనలిస్ట్ పార్టీ కూడా జాతీయ పార్టీగా ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటంటే అన్ని అంచనాల నుంచి మహాయతి కూటమి పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలకు వచ్చే అవకాశం ఉంది. 145 సీట్లు సరిపోతే మ్యాజిక్ ఫిగర్. 160, 170 దాటైతే గ్యారెంటీ దాటే అనుకుంటున్నాం. అప్పుడు స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే ఈ 4 పార్టీలు 4 ముక్కలను ఒక అవకాశవాదం ఎవరికి ఉందంటే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎట్లా కాంగ్రెస్ కు తన కూటమిలో స్థానం లేదు, కూటమిలో కూడా అతి తక్కువ సీట్లు కూటమిలో మన కాంగ్రెస్ కి వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ ఈ మొత్తం 5 ముక్కలు ఆట ఆడుతుంది అంటున్నాడు. బీజేపీ కాకుండా మిగతా 5 ముక్కల్లో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు. మిగతా 4 ముక్కలు ఏ ముక్క కలిసి వచ్చినా కూడా ముఖ్యమంత్రి మేమంటే చెల్లే పరిస్థితి మహారాష్ట్రలో ఉన్నది ఇప్పుడు. అందుకనే 2 పనిచేయాలి అక్కడ. ఒకటేమో అనుచిత ఉచితాల విషయంలో ఇప్పుడు తెలంగాణ నుంచి చెందిన ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులన్నీ ప్రచారం పనికి రాకుండా పోయింది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ సక్సెస్ స్టోరీస్ కాంగ్రెస్ పార్టీకి. హర్యానా మరి వ్యతిరేకమైన స్టోరీ. హర్యానాలో కూడా ఇదే హామీలు చేశారు కదా. 5 కర్ణాటకలో, 6 హామీలు తెలంగాణలో. దాని సూపర్ 6 అని వేరే పార్టీ అయిన ఆంధ్రప్రదేశ్ లో మనకు టీడీపీ పాటించింది. ఇవాళ అవే హామీలను అంతకంటే ఓటు ఎక్కువ తగ్గేది లేదని చెప్పి జార్ఖండ్ లో అట్లాగే మహారాష్ట్రలో ప్రకటించారు. కానీ అనవపూర్వకంగా తెలుసుకున్నారు. ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న 5 జిల్లాలు, పాత 5 ఇప్పుడు కొత్తగా కొన్ని జిల్లాలు అయినాయి. యవత్మాల్ కానీ చూసుకుంటే మనకు నాందేడు, పర్భని, బీడ్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్ 5 జిల్లాల్లో చూడండి. 5 జిల్లాల్లో దాదాపు 50-60 స్థానాల్లో తెలుగు వారి ప్రభావం చాలా ఉంటుంది. అందుకనే ఇంతకుముందు విజయ్ గారు అన్నారు కదా, మనకు పవన్ కళ్యాణ్ పోయినా తెలంగాణ సక్సెస్ స్టోరీ, తెలంగాణలో ఫెయిల్ అయిన స్టోరీనే మోసం తీసుకున్నాడు, సక్సెస్ స్టోరీ తీసుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ ఫెయిల్ అయిన స్టోరీ కూడా అట్లాగే
మనకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా విఫలమైన కూటమే కదా, అక్కడ కూడా మనకు సక్సెస్ కాలే కదా, అవి అమలు కాలే కదా అనుచిత హామీలు కనుక వీటిని నమ్మిరు. ప్రజలు ఏం చేశారు అంటే బంధుత్వాలు ఉంటాయి. హైదరాబాద్ స్టేట్ కి మహారాష్ట్ర హైదరాబాద్ అంటాం కనుక 5 జిల్లాల్లో చాలా దగ్గర బంధుత్వాలు ఉంటాయి. లేకుంటే పక్క జిల్లాల్లో బట్ రామోహన్ గారు మూడోసారి అంటే దరిదాపు గత 12 ఏళ్ళు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉంది. ఏ ప్రతిపక్షానికైనా అధికారంలోకి రావడానికి ఒక 10 సంవత్సరాల సమయం సరిపోతుంది, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి. సో మూడోసారి కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ప్రతిపక్షం నుంచి భారత్ జోడో యాత్ర జరిగింది, తూర్పు పడమర ఉత్తర దక్షిణం మొత్తం కూడా కవర్ చేసుకుంటూ. అయినా కానీ ఢీ కొట్టడంలో ఎక్కడ ఫెయిల్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ? 1-2 రాష్ట్రాల్లో మాత్రమే అధికారానికి పరిమితమైంది. సో ఇప్పుడు 2 సార్లు 2 రాష్ట్రాల్లో గెలిస్తే 2 రాష్ట్రాల్లో ఓడిపోయింది. సో ఇక్కడ కొన్ని తప్పిదాలను అంటే వాటిని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హర్యానాలో అదే జరిగింది, ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. సో ఓవరాల్గా లోకల్గా ఏ అంశాలు పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ గురించి మాట్లాడుకునేటువంటి అంశాలు. సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటోంది? హర్యానా విషయంలో మనం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది, కర్ణాటక తెలంగాణ విషయంలో. సో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోకపోవడమే చాలా పెద్ద మిస్టేక్. ఈవెన్ నాకు తెలిసి సర్వే సంస్థలు కూడా బోర్ల పడ్డానికి కారణం ఇదే అయి ఉండొచ్చు బహుశా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పరిణామాలను అవలంబిస్తుంది అనుకోవాలా? ఆల్రెడీ తెలంగాణలో 6 గ్యారెంటీల అంశం కానీ 164 హామీలు కానీ ఇవన్నీ కూడా కొన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ అంశాలే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నేను విన్నాను, తెలంగాణ మీద జాలి చూపిస్తూ కర్ణాటక మీద జాలి చూపిస్తూ మహారాష్ట్రకి ఇట్లాంటి గతి పట్టొద్దని మాట్లాడడం జరిగింది. సో రేపు పొద్దున రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇచ్చేటువంటి హామీల విషయంలో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ